మహాదేవ శ్రీమాత్రే నమః. ధన సంబంధిత ఇబ్బందులు, ధనం మూలం ఇదం జగత్ అని ఊరికే అనలేదు కనుక డబ్బు పరమైనటువంటి దోషాలు కానీ, డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు కానీ ఎదుర్కొనేటువంటి వారు తప్పకుండా ఈ యొక్క వీడియో పూర్తి వరకు చూడండి. ఎందుకంటే ఈ యొక్క వీడియో ఎంతో అద్భుతంగా మీకు ఆవిష్కరించేటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియోలో అంశము అంత అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. ఎందుకంటే ఇవాళ రేపు ఒక పనికని చెప్పి డబ్బులు మీరు పక్కన పెట్టుకున్నట్టయితే అవి మరొక పనికి ఖర్చు అవ్వడం కానీ, లేదా ఒక 10 లక్షలలో వివాహం జరిపించాలి అని అనుకునేటువంటి సందర్భంలో 20 లక్షలు జరగడం కానీ, లేదా ఒక 70-75 లక్షలలో గృహం నిర్మించుకోవాలి అని అనుకునేటువంటి సందర్భంలో ₹1,00,00,000 కంటే ఎక్కువ అవ్వడం కానీ, ఈ సందర్భాలలో అప్పు తీసుకురావడం, ఇవి కట్టలేక మాటలు పడడం, లేదా మరికొందరికైతే అసలు రోజు గడవడానికే ఇబ్బంది, లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి వారికైతే ఎన్నో ఇబ్బందులు, అవరోధాలు. ఇలా 1-2 అనేటువంటి విషయం కాదు, చాలా సంబంధిత డబ్బు సంబంధిత విషయాలలోనే ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందరూ కూడా. కనుక మరి మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చును, లేదా ఏదో గత కొంతకాలంగా మా ఇంక్రిమెంట్ ఆగిపోయింది అని అనుకునేటువంటి వారు కానీ, లేదా ఎంత పని చేసినా కూడా మాకు గుర్తింపు లేదు అని అనుకునేటువంటి వారు కానీ, లేదా మాకు చక్కటి జాక్పాట్ కానీ ఏదో ల్యాండ్ అమ్ముడు పోవడం లేదు, మా ఈ ల్యాండ్ అమ్ముడుపోయినట్టయితే మాకు అధిక మొత్తంలో డబ్బు కలిసి రావడం కానీ, అనుకున్న విధంగా అనుకున్నటువంటి రేటుకు ల్యాండ్ అమ్ముడు పోవాలి అన్నా మనం చెప్పేటువంటి రెమెడీని మీరు మనం అనుకున్నటువంటి విధంగా అనుకున్నటువంటి ఈ సమయానికి మీరు చక్కటి ఇప్పుడు మనం చెప్పేటువంటి రెమెడీని మీరు ఫాలో అయినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. అది ఏం లేదండి, చాలా సింపుల్. ఒక మట్టి పాత్ర తీసుకోవాలి. మట్టి పాత్ర లేదా మనకు రావి ఆకు తీసుకోండి. ఎక్కడైనా రావి ఆకు కానీ, లేదా తమలపాకు. తమలపాకు అంటేనే ఎంతో పవిత్రమైనది, చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మనకు. కనుక ఈ యొక్క చక్కటి తమలపాకు పైన చక్కగా కూడా బియ్యాన్ని పోసుకోండి. తమలపాకు పైన బియ్యాన్ని పోసుకోండి. ఆ యొక్క బియ్యం మీద ఒక మట్టి ప్రమిదను పెట్టండి. బియ్యం మీద మట్టి ప్రమిదను పెట్టి చక్కగా కూడా అందులో ఆవు నెయ్యి వేయండి. ఆవు నెయ్యి పోసిన తర్వాత ఒక 3 వత్తులు వేయండి. 3 వత్తులు వేసి మరి దీపారాధన చేయండి. ఈ దీపారాధన చేసిన తర్వాత ఎప్పుడైతే నెయ్యి కరుగుతుందో ఆ కరిగినటువంటి నేతిలో ఒక 3 లవంగాలు వేయండి. కరిగినటువంటి నేతిలో 3 లవంగాలను వేసి చక్కగా కూడా ఒక చిటికెడు తెల్ల ఆవాలను వేయండి. తెల్ల ఆవాలు లక్ష్మికి ప్రీతి, లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం. తెల్ల ఆవాలను వేసి చక్కగా కూడా ఆ యొక్క దీపారాధన ముందు కూర్చోండి. దీపారాధన ముందు కూర్చొని చక్కగా కూడా శ్రీయై నమః, శ్రీయై నమః అనుకుంటా ఒక 108 సార్లు శ్రీయై నమః అనుకోండి. అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా విష్ణవే నమః ఇలా కూడా 108 సార్లు అనుకోవాలి. ఎందుకంటే హరి లేనిది సిరి రాదు కనుక తప్పకుండా కూడా ఆ వెంకటేశ్వర స్వామిని కొలుచుకోవాలి, లక్ష్మీదేవి అమ్మవారిని కొలుచుకోవాలి. ఇద్దరిని ఆరాధించుకోండి. ఆ యొక్క దీపం ముందు కూర్చోండి. ఇది మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ మీరు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 100% ధన సంబంధిత ఎంత పెద్ద ధన సంబంధిత ₹1,00,00,000 ధనమైనా కూడా మీకు తప్పకుండా కూడా అప్పు తీర్చుకునేటువంటి మార్గము ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మీకు చూపిస్తాడని చెబుతూ మహాదేవ శ్రీమాత్రే నమః.